ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి భాష్యం ప్రకారంగా ఈరోజు నామంలో కందర్ప జనక పాంగ వీక్షణ. ఈ నామం గురించి శృతుల ప్రామాణికంగా, శ్రీ విద్య ప్రామాణికంగా దీని యొక్క నిగూఢ పదబంధనం క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఏంటంటే మరి ఇది కందర్ప జనకాపాంగ వీక్షణ అనే నామము, దాని గురించి ఏంటంటే అంటే కందర్పుడు అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు, అతను అసంగుడు అంటాడు. కొన్ని ఉపనిషత్తుల్లో మానవుడే ఇంటర్నల్గా అసంగుడితో సమానం అని ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ కందర్పుడికి జనకుడు ఎవరు? విష్ణుమూర్తి అంటున్నారు. అంటే ఇక్కడ శ్రీ విద్య మన్మధుడు చేశాడు, విష్ణుమూర్తి చేశాడు. శ్రీ విద్యలో విష్ణు విద్య అని ఉంటుంది కదా, మీకు రోజు చెప్తున్నాను కదా నేను. మనువు చేశాడని, చంద్రుడు చేశాడని, ఈరోజేమో ఒకటి ఆ విధంగా రోజుకోటి చెప్తున్నాం కదా. ఆ విధంగా ఈ కందర్ప జనకాపాంగ వీక్షణ అన్నటువంటిది విష్ణుమూర్తి కూడా ఉపాసించాడు ఈ దేవతని అని చెప్పి దీని అర్థం. సరే అండి, మరి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి చేశారు ఈ ఆత్మవిద్య మంత్ర సాధన. దీనివల్ల ఏంటంటే అత్యంత వీళ్ళిద్దరు చేసిన మంత్ర సాధన లక్ష్మీదేవి అనబడే అటువంటి ఆమె అత్యంత మనోహరంగా తిలకించి ఆనందపడుతుంది ఈ మంత్ర శ్రీ విద్య చేసేవాళ్ళని చూసి ఆమె కూడా. సరే అండి, మరి మీరు 64 భైరవులకి సంబంధించింది ఈ నామంతో చెబుతున్నారు కదా. మన ఒకళ్ళు అంటున్నారు మొత్తం ఒకేసారి మాకు చెప్పేయచ్చు కదండి అంటున్నారు. నువ్వు మనిషి ఆయుష్ 2 సంవత్సరాలని పెట్టాడు కదా భగవంతుడు. అంత తిండి ఒకసారి తినలేంగా మనం. కాబట్టి ఆ మొత్తం చేయాలంటే అది శ్రీ విద్యలో పూర్వాంగ ఉత్తరాంగ దీక్షలైన కూడా ఒక్కడే ఆడు చేసుకుంటాడు. మామూలు రోజుకు ఒకటే చెప్తుంటే ఏది నచ్చితే అది చేసుకోవాలి. అన్నీ ఒకసారి అట్లా చేస్తాం, చేయలేం కదా. అంటే ప్రజలకి శృతుల గురించి తెలియకుండా ఉండటం వల్ల అలా మాట్లాడుతున్నారు. సరే, ఈరోజు శ్రీ విద్యలో ఏం చెప్తారో ఐం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం కందర్ప జనకాపాంగ వీక్షణ దేవి నమః. సౌ శ్రీం హ్రీం కందుకానందనాద స్వాహ. ఇది భైరవుడికి ఈ నామానికి సంబంధించిన శ్రీ విద్యా మంత్రం అన్నమాట. సరే, కొంతమంది వచ్చేసి ఇది ఎన్ని రోజులు చేయాలి ఏంటి అని అడగటం వేరే జరుగుతుంది. 40 రోజులు ఖచ్చితంగా చేయాల్సిందే. రోజు ఒక 108 సార్లు చేస్తే బాగుంటుంది. దీని గురించి ఇంకా మరి ఏమన్నా శృతులలో వాటిలో ఏమన్నా ఉంటుందా అండి అంటే శృతులలో లేకుండా నేను చెప్పను కదా. నేను ఎప్పుడు కూడా మీకు ఏది చెప్పినా సరే మీరు చెక్ చేసుకుంటే అది ఉండే విధంగా ఉంటుంది. సరే, ఈరోజు మరి మా ముఖ్యమైన విషయం ఒకటి శృతులకి చెప్పే ముందు ముఖ్యమైనది ఒకటి చెబుతున్నాను. సరే, నేను ఒక అతను ఏమండి మరి నాకు దక్షిణం పెరిగిందండి, ఉత్తరం తగ్గింది. సిద్ధాంతి గారు ఏమో వాస్తవం అది ఏమన్నాడు, కుబేరుడిని ఏమన్నాడు, అది ఇది మా దగ్గర ఏమో డబ్బులు లేవండి, మరి ఆయన ఏమో చేయకపోతే మాకు ఈ నష్టాలు ఇవేమి చెప్పి భయపెడుతున్నాడు, ఏం చేయమంటారండి అంటే ఆయనకి ఏం చెప్తారంటే ఆ సిద్ధాంతిని శ్రీ విద్య గురించి తెలుసుకోమని చెప్పండి. ఫస్ట్ తెలుసుకుంటే ఎవరు వాస్తు గురించి భయపెట్టరు. శ్రీ విద్య గురించి తెలుసుకుంటే పాపము, వాస్తు గురించి భయపెడితే పాపము, కుటుంబ సపరివార సమేతముగా పాపాత్ములు అవుతారు. కాబట్టి ఆయన శృతుల గురించి తెలుసుకోమండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఆయన చెప్తున్న కుబేరుడు పొద్దున్నే లేచి నేను వెంకటేశ్వరం డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు జాగ్రత్తగా ఆయన కట్టాలి అంటే నేను ఇది అలంకారం కోసం చెబుతున్నా. కుబేరుడు ఇలా అన్నాడని నేను అలంకారంగా మీకు ఉండాలని చెబుతున్నా. ఇప్పుడు కుబేరుడు చేసిన శ్రీ విద్యా మంత్రం చెప్పంగా మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి లేకపోతే ఆమ్నాయ మంత్రోపనిషత్తులో చూసుకుంటే ఇది ఉంటుంది కదా. కుబేరుడే ఎందుకు చేశాడరా పంచదశ అని మీకు అనుమానం వస్తుంది కదా, అందుకని చెబుతున్నాను అన్నమాట. ఏం చేశాడంటే కుబేరుడు చేసిన మంత్రం చెప్పండి అంటే మీరు అక్కడ చూసుకోండి, ఇక్కడ చెబుతున్నా. కయ్యే ఈ లహరీం హసకాహ లహరీం 3వ కూటంలో మారుతుంది. సహ సకలహ్రీం. అర్థమైందా? కయ్యేయి లహరీం అసకాహలహరీం సాహ సకలహ్రీం. ఈ విధంగా కుబేరుడు పొద్దున్నే లేచి ఆయన శ్రీ విద్యా మంత్రాలు చేసుకుంటూ కూర్చుంటాడు అన్నమాట. పూర్వాంగ ఉత్తరంగాలు చేసిన తర్వాత ఆయన చేసే పంచదశి ఇది.
ఇది ఉంటుంది అందులో చూసుకోండి. అంటే ఇక మరి దాన్ని బట్టి ఇప్పుడు మాకు ఉత్తర ఈశాన్యం తగ్గిందండి, ఉత్తర వాయువ్యం పెరిగిందండి, ఆ సిద్ధాంతిక రాశి ఇవన్నీ ఏంటంటే దీనికోసం చెబుతారు. మీరేం నమ్మవాకండి. కుబేరుడు చేసిన మంత్రం ఇది. ఇది కుబేరుడు అంటే ఏదో బంగారం ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, రకరకాలుగా మీరు ఉంటారు కదా. మీరు డైరెక్ట్ కుబేరుడు చేసింది చేసుకోండి, ఇంక తిరిగే ఉంది. అంటే ఈ అంత శక్తివంతమైనటువంటిది ఈ కందర్ప జనకాపాంగ వీక్షణ భైరవుడితో కలిపి చేసుకోమని చెబుతున్నా. అది చేసుకున్నాడు, అది చేసుకోండి. లేదంటే మేము డైరెక్ట్గా కుబేరుడు చేసింది చేస్తానంటే చేసుకోండి, తప్పేమీ లేదు. అదేంటి మరి షడంగాలు ఉంటాయి షడంగాలని గురువుల దగ్గరికి వెళ్ళి అడగాలి, అడిగి నేర్చుకోండి. తర్వాత ఈ కందర్ప జనకాపాంగ వీక్షణ ఎందుకు చేయాలంటే మరి విష్ణుమూర్తి కూడా చేశాడని చెబుతున్నారు కదా మీరు. శివుడు చేశాడు, వీళ్ళందరూ మీ పురాణాలు చెప్పేదేమో వాళ్ళ చుట్టూ తిరగమంటారు, మీరేమో వాళ్ళే ఇవి చేశారు శ్రీ విద్య ఉపనిషత్తులో ఉంది చూసుకొని మీరు ఇటు పరిగెత్తవాకండి అంటున్నారు. ఎందుకు చేయాలండి ఈ శ్రీ విద్య అంటే దహరాకాశ, దహరా ప్లస్ ఆకాశము, దహరాకాశం అంటారు. ఆ దహరాకాశములో ఉన్నటువంటిది ఎవరు, ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ వచ్చేసి ఈ మంత్ర సాధన వల్ల తెలుస్తాయి. అవన్నీ వాళ్ళు తెలుసుకోవటానికి ఎవరు విష్ణువు, శివుడు, రుద్రుడు ఈ పేరుతో ఉన్న నామరూపాలు వాళ్ళందరూ అవి తెలుసుకోవడానికి చేస్తారు శ్రీ విద్య. సరే, మరి ప్రశ్నోపనిషత్తులో వచ్చేసి ఈ నామం ఈ శ్రీ విద్య పూర్ణ దీక్షాపరుణ్ణి కానీ ఈ కందర్ప జనకాపాంగ వీక్షణ అటువంటి నామాన్ని గూఢార్థంగా ఏం చెప్తారంటే, ఒక శిష్యుడు వెళ్ళి అడుగుతాడు గురువు గారిని, ఏమంటే మరి ఎందుకు చేస్తారు ఏంటి శ్రీ విద్యోపాసన, ఋషులు వాళ్ళు వీళ్ళు ఆత్మపాదుక మరి మహాపాదుక ఈ శబ్దార్థాలు తెలిస్తే వాడే దహరాకాశ స్వరూపుడు అంటారు కదా. ఈ దహరాకాశం అంటే ఏంటండి, అసలు ఎక్కడ ఉంటుంది ఏంటంటే నేను మీకు క్లుప్తంగా చెబితే మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. దహరాకాశం మంత్ర సాధన చేసేటువంటి విధానం ఏంటంటే, ఆ జ్ఞానం కలిగితే పూర్ణ విద్య శ్రీ గురు పరంపరలో పూర్ణ దీక్ష వాళ్ళకి తెలుస్తుంది, ఎవరికైనా తెలుసు. నేను అంతసేపు శ్రీ విద్యని అవేర్నెస్, గుళ్ళు గోపురాలు తిరగవాకండి, డబ్బులు వేస్ట్ చేసుకోవాకండి అని సామాన్యులకి శ్రీ విద్య మీద అవేర్నెస్ కోసం చెప్తున్నాను. అది సబ్జెక్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఏం చెబుతాడో, ఈ దహరాకాశం మన మంత్రజ్ఞానం కలిగితే అంటే ఏంటండి, దహరాకాశం మంత్రజ్ఞానం అంటే నేను ఆత్మ అనే జ్ఞానం కలగటం. అది ఎక్కడ ఉంటుంది ఏంటండి, ఆ దహరాకాశం నుండి ఒక మనిషి ఉంటాడు. మనిషి అంటే మీకు అర్థం అవ్వాలని చూసిన ప్రాణం 16 రకాల కళలతో ఉంటాడు అతను. షోడశ కళా ప్రపూర్ణుడు అంటారు అతన్ని. దహరాకాశంలో ఉంటాడు అతను. ఆ మాట మన ఇది చాందోగోపనిషత్తు ఇంకా కొన్నిట్లో ఉంటుంది ఆ విద్య. గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు ఇంకా బాగా క్లియర్గా ఉంటుంది. నేను అంత చెప్పలేను కాబట్టి. ఆ మనిషి ఏం చేస్తారంటే షోడశ కళా ప్రపూర్ణుడు అనేవాడు లోపల నుండి దహరాకాశంలో ప్రాణాన్ని సృష్టి చేస్తాడు. 7వ నెల గర్భంలో ప్రాణం వస్తుంది కదా శిశువులకి, ఆ ప్రాణాన్ని అతను సృష్టి చేస్తాడనమాట. చేసి దాని నుంచి శ్రద్ధ అనబడి ఒకదాన్ని సృష్టి చేస్తాడు. ఆ శ్రద్ధ నుంచి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇంద్రియములు, మనసు, అన్నము, బలము, వేదమంత్రాలు, తపస్సులు, కర్మలు, కర్మ ఫలితాలు, అనేక లోకాలు, ఆ లోకాలకు పేర్లు ఈ మొత్తం కలిపి 16 రకాలు ఉంటాయి. అందుకని 16 రకాలు అంటారు. కాబట్టి 16 రకములైన కళలు తెలిసిన షోడశ కళా ప్రపూర్ణ విద్య శ్రీ విద్యలో ఒక భాగము. ఎక్కడుంటుందండి, దహరాకాశములో ఉండి అవి చేస్తాడు. మీ గురువుల దగ్గరికి వెళ్ళండి, ఏమంటే మరి మాకు దహరాకాశం మంత్ర సాధన చెప్పండి అంటే పూర్ణదీక్ష అయిన వాళ్ళకి చెప్తారు సహజంగా. ఆత్మపాదుక మహాపాదుక అయితే ఈ విద్య అర్థమవుతుంది. ఇది ఎవరు చెప్పారండి ఏంటంటే చాందోపనిషత్తులో, తైత్రోపనిషత్తులో ఉంటుంది. పిప్పలాదానబడే కబంది అనే శిష్యుడికి పిప్పలాదుడు చెబుతాడు ఈ దహరాకాశ మంత్ర విద్య గురించి. వాళ్ళిద్దరి సంవాదం అన్నమాట ఇది. మరి సరేనండి, మీరు ప్రశ్నోపనిషత్తు ప్రకారం చెప్పారు, మేము చెక్ చేసుకుంటాం, కానీ మరి శంకరాచార్య వారు ఏం చెప్పలేదా దీని గురించి అంటాడు. అని మీరు అడిగితే శంకరాచార్య వారు చెప్పండి, నేను ఆయన ప్రామాణికం లేదు చెప్పనుగా. ఆయన అద్వైతం ఒక గ్రంథం రాశారు, అద్వైతం. దాంట్లో
ఏమన్నా గ్రంథం పేరు ఏంటంటే అనాత్మ శ్రీ విగ్రహణ ప్రకరణము. దాంట్లో కొంచెం దాంట్లోనే ఆయన ఏం చేస్తాడంటే అనంతమైనటువంటి శృతుల జ్ఞానం ఆ కొద్దిగా దాంట్లో నిక్షిప్తం చేస్తాడనమాట. దాన్ని మీరు గురువుల దగ్గరికి వెళ్ళో మీరు తెచ్చుకొని చదువుకోవచ్చు. అందులో ఏం చెప్తారంటే ఈ ధారాకాశం అనేది ఏంటంటే ఆయన క్లుప్తంగా చెప్తుంది, మీరు ప్రతి ప్రాణి జీవిత లక్ష్యము ఏమిటంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవటము. అది తెలుసుకోవాలంటే మీరు ఏ విధమైనటువంటి ద్వైతమైన ఆధ్యాత్మికము, అదేంటండి ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటని శంకరాచార్య వారు చెప్పారంటున్నారు కదా. మరి ఆయన కూడా కొన్ని చోట్ల ద్వైతం చెప్పారు కంటే ఆయన పేరుతో చెప్పారు. కొన్ని చోట్ల చిన్న చిన్న అప్పుడు దేశమాన కాలమాన పరిస్థితిని బట్టి ఏమన్నా గొడవలు ఉండి అలా ఇలా ఉన్నప్పుడు దాన్ని యుక్తితో సరి చేయడానికి ప్రాణ నష్టం జరగకుండా చెప్తారు. ఆయన అద్వైతమే చెప్పింది. మరి పోనీ మేము ఎట్లా నమ్మాలంటే అద్వైతం చెప్పింది అని అంటే ఇప్పుడు లలిత సహస్రనామ భాష్యం ఉంటుంది కదా, అందులో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది, వాణి రమ సేవిత. వాణి అంటే ఎవరు? సరస్వతి. రమ అంటే ఎవరు? లక్ష్మీదేవి. పొద్దున్న వీళ్ళిద్దరు ఇసనకర్రలు తీసుకుని ఎక్కడికి వెళ్తారు వీళ్ళిద్దరు? పొద్దున్న చూడండి మీరు, అందులో ఉంటుంది కదా. వీళ్ళిద్దరు శ్రీ విద్యా దేవతని సేవ చేయడానికి వెళ్తున్నారు కదా. వాళ్ళే వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి పోతే ఉపయోగం ఏంది? అది నేను అనేది. మీరు అసలు నేను అంతసేపు ఏం చెబుతానంటే అసలైంది పట్టుకోండి. వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి వాడి ఉపనిషత్తుల గురించి ఎవరు చెప్పరు ఎక్కువ మంది. ఎందుకు చెప్పరండి అంటే డబ్బులు రావు కదా. ఎంతసేపు అది చేశాడండి ఈడి ఇచ్చేసాడండి, మీరు పొద్దున్నే వెళ్ళి పొర్రి దండాలు పెట్టండి, మీ డబ్బులు ఖర్చు పెట్టించే మాటలు చెప్తే మీరు నమ్ముతున్నారు. మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోండి, ₹1 ఖర్చు లేకుండా మీకు ఆల్రెడీ వేద మంత్ర ద్రష్టలైన ఋషులు మీకు ఇచ్చిన శ్రీ విద్య ఇది. దీన్ని మీకు తెలియాలని చెబుతున్నాను. మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఎక్కడికి పరిగెత్తవాగండి. ఆఖరికి ఇంద్రుడు సూర్యుడు రోజుకోటి చెబుతున్నా కదా వాళ్ళు చేసిన మంత్రాలు, వాళ్ళే శ్రీ విద్య చేసుకున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి పోయేదండి. ఏమి ఇస్తారు మీకు? ఇస్తారని వీళ్ళు వాళ్ళు చెప్పటమే, వాళ్ళేం చెప్పరు పాపం. లక్ష్మీదేవి ఏనాడని వచ్చామో చెప్పిందా మీకు ఎవరికైనా డబ్బులు ఇస్తారా? చెప్పలేదు కదా. వెంకటేశ్వర స్వామి ఆ పద్మావతి పెళ్ళి అవ్వడానికి డబ్బులు అప్పు కోసం చాలా ఇబ్బందులు పడి ఆయనే నామత్రయం మంత్రం చేశాడని మీకు చెప్పా కదా మొన్న కూడా. చూసుకోండి, నామత్రయం ఆయనే చేశాడని. దాన్ని బిఫోర్ వేదాలలో ఉన్న నా గోవిందం అనబడే దాన్ని శంకరాచార్యులు వారు తెలుసుకొని దాన్ని కాశీలో చెప్పాడు, భజ గోవిందం అని వస్తుందని మనం కూడా చెప్పా కదా. నేను చెప్తున్నవన్నీ కనపడే సత్యాలే కదా. నేనేం అలౌకికమైనవి చెప్పట్లేదు కదా. అలౌకికమైనటువంటి కనపడని చెప్పట్లేదు, ఆధ్యాత్మిక కనపడే చెబుతున్నా. అలా ఇది మీరు లలిత సహస్రనామ భాష్యం కొనుక్కున్నారు, అందులో చూసుకోండి. వాణి రమా సేవిత ఎవరు? వాళ్ళిద్దరు పొద్దున్నే సేవిస్తున్నారు. మీరు వీళ్ళని సేవిస్తే ఉపయోగమైంది, డైరెక్ట్గా ఆమెని పట్టుకోండి నేను చెబుతున్నా. తర్వాత వచ్చేసి కుబేరుడిగా ఆయన సిద్ధాంతి గారి కుబేరుడే రోజు పొద్దునే లేచి శ్రీ విద్యా మంత్రం చేసుకుంటాడు. మీరు కుబేరుడికి హోమాలు చేయడం ఏంది, జపాలు చేయడం ఏంది, తపాలు చేయడం, ఆయన ఏమి ఇస్తాడు? ఆయన బాకీ ఆయన వసూలు చేసుకోవడానికి ఆయన మంత్రం చేసుకుంటున్నాడు. ఒక పక్క శ్రీ విద్యలో ఉంటుంది. శ్రీ విద్య శృతి ప్రామాణికము, ఎవడో మనోభావాలు కాదు. నేను చెప్పేది ఏదైనా సరే నా సొంత కవిత్వం ఏం కాదు, అందులో ఉన్నది మీకు చెబుతున్నా. ఇందులో ఉపనిషత్తులు, శృతులు, భారతీయులకి ఏది ప్రామాణిక్యత? ఉపనిషత్తులే ప్రామాణికం. ఇప్పుడు భారతదేశం ఉండేవాడందరూ భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి కదా, రాజ్యాంగాన్ని బట్టి జీవించాలి. ఆధ్యాత్మికం అయితే ఉపనిషత్తులు, వేరే ఎవరు చెప్పినా ఆచరించకూడదు. ఎందుకని ఆచరించకూడదంటే ఫలితాలు రావు. ఉపనిషత్తుల ప్రకారం ఫలితాలు వస్తాయి. క్లియర్గా ఉంది కదా. ఋషులు కొన్ని వేల మంది ఋషులు చెబుతూ ఉన్నారు కదా. మీరే తెలుసుకోండి, ఆల్రెడీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి తెలుసుకోండి, చేసుకోండి. శంకరాచార్య వారు ఏం చెప్తున్నాడు? మా జీవిత లక్ష్యమే ఆత్మజ్ఞానం తెలుసుకోవటం. మీరంతా తిరుగుతున్నారు, భయపడి తిరుగుతున్నారు. సమస్యలు సత్యం, భయం పిరికితనం. మీరమ్మో మాకు ఈ రోగం వచ్చిందండి, రోగం వచ్చిందంటే ఏదో తిండిలో లోపం రావచ్చు, లేకపోతే మెదడుకి సరైన ఆహారం ఇవ్వకపోవచ్చు, రకరకాలు ఉంటాయి. అందుకని మీరు ధనవంతుని మాత్రం రోజు ఒకసారి చేసుకున్నారనుకో ఆ సమస్యలు ఉండవు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? అసలు వాస్తవం ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఆది భౌతికం అంటే ఏంటి, ఆది దైవికం అంటే ఏంటి, కర్మ కర్త క్రియ ఏంటి, ఆల్రెడీ టెక్నాలజీ తెలుసుకోండి. ఏమి చేయొద్దు,
ప్రాచీనమైన గుళ్ళకి వెళ్ళండి, మంచి టెక్నాలజీతో కట్టారు సైంటిఫిక్ గుళ్ళు. ఇప్పుడు ఉన్నవన్నీ రిలయన్స్ ఫ్రెష్ లాంటివి. వాడి దగ్గరికి వెళ్తే మీకు జేబులో డబ్బులు బొక్క అన్నీ. అలాంటి చోటుకి వెళ్ళారనుకో, ప్రాచీన దేవాలయంలో ఎక్కడ కూర్చున్నా మీకు ఆ క్షేత్రంలో ఋషులు సంచరించారు కదా, మహానుభావులు సంచరించిన స్థలాలు కదా, వాళ్ళ వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళ సంబంధించినవి మత ప్రవక్తలవి వెంట్రుకలు కానీ గోళ్ళు కానీ అవన్నీ ఆ వైబ్రేషన్స్ కోసం పోయి ఇక్కడి నుంచి ఆ దేశాలు పోయి దర్శనాలు చేసుకుంటున్నారు కదా ప్రజలందరూ. అంటే సత్యమనే కదా. అట్లాగే నేను చెబుతున్నాను, ఈ క్షేత్రాల్లోకి వెళ్ళండి. మీరు వెళ్ళి దర్శనం చేసుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం, అది నాకు అనవసరం విషయం. అక్కడికి పోయి మంత్ర సాధన చేయండి, శ్రీ విద్యా మంత్ర సాధన చేయటం వల్ల ఏమవుతుంది, మీకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం, మీకే అసలైన విషయాలు తెలుస్తాయి. అంత శక్తివంతమైందన్నమాట. కాబట్టి కుబేరుడు చేసిన మంత్రమో, శివుడు చేసిన మంత్రమో, విష్ణుమూర్తి చేసిన మంత్రమో ఏదో ఒక పంచదశి ఉంటుంది, అన్ని రకాలు. ఈరోజు పంచదశి కుబేరుడిది కూడా చెప్పటమైంది. రేపు మీకు చెప్పాల్సింది ఇంకొకటి ఉంటుంది, అది కూడా సీరియల్ చెబుతా. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఏ సిద్ధాంతులు, ఏ స్వామీజీలు, ఏ ప్రవక్తలు, ఏ పురాణ ప్రవచనాలు చెప్పినవన్నీ మీరు కరెక్టా కాదు వెరిఫికేషన్ చేసుకొని ఆచరించండి. మీ డబ్బులు ₹1 ఖర్చు పెడుతున్నా మీరు ఆలోచించండి, ఈ రూపాయి నేను దేనికి పెట్టాలి, ఈ రూపాయి నేను పెట్టడం వల్ల నాకేంటి లాభము. ఇప్పుడు వెళ్ళాము గుళ్ళోకి, గాజులు వేస్తున్నాము, ఏంటి దీనివల్ల నాకు బెనిఫిట్. గాజుల తర్వాత చెత్తకుండీలో వాడేస్తారు కదా గాజులు. అంటే తప్పుల మీద తప్పులు నేను చేస్తున్నాను, చేయకూడదు, ఏం చెయ్యాలి. ఒక్కసారి మన ఫోన్ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ఫోన్లో ఉపనిషత్తుల్లో చెప్పిన వాస్తవం కాదా. ఇవాళ గురువుగారు ఏం చెప్పాడు, దహరాకాశ మంత్ర విద్య చేసుకోండి బాగుపడండి అన్నాడు. శ్రీ విద్యలో దహరాకాశ మంత్ర విద్య చెక్ చేసుకుందాం, గురువుల దగ్గరికి వెళ్దాం, అడుగుదాం, తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి. ఎవరి మాటలు నమ్మద్దు, నేను చెప్పినా నమ్మద్దు. ఉపనిషత్తులు శృతులు చెబితేనే నమ్మండి. ఫిజికల్గా భారత రాజ్యాంగాన్ని నమ్మాలి, ఇంటర్నల్గా శృతులు చెప్పిన ఆధ్యాత్మికం నమ్మాలి. ఎవరు చెప్పినా నమ్మద్దు. ఎప్పటికైనా సరే శృతులు ప్రామాణికం, శ్రీ విద్య. ఫిజికల్ ఆధ్యాత్మికం మనుషుల్ని ఎంతసేపు భయభ్రాంతులకి గురి చేస్తుంది. జీవితాంతం నేను కూడా చెప్పా, ఎద్దుకు మూతి కట్టేసి గడ్డి కట్టేస్తారని అట్లా వేస్తారు ఈ పురాణం వాళ్ళు. ఆ గడ్డి కట్ట తింటానికి బరికెత్తుతుంటే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. నమ్మద్దు. ఉపనిషత్తులు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. స్వస్తి.